బస్తీ బాట పట్టిన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీని సందర్శించారు. గవర్నమెంట్ లోన్లు కూడా అన్నారు కానీ ఒక రూపాయి లోన్లు కూడా లేవు. కూరగాయల లోన్ ఇస్తాన్నారు, ఏమి ఇస్తాన్నారు, ఎన్నో దోపులు ఫోటోలు ఇయ్యు అది ఇయ్యు ఇది ఇయ్యు అన్ని ఇచ్చుడే కానీ ఒక్క రూపాయి కూడా లోన్ లేదు. కాలనీ వాసులు కంది శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. కనీస మౌలిక సదుపాయాలు లేక దశాబ్దాలుగా పడుతున్న బాధలను ఆయనకు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటికి ఇక్కట్లు తప్పటం లేదని, మిషన్ భగీరథ పైప్ లైన్లు లీక్ అయి దాహార్తి తీర్చుకోవడానికి అలమటిస్తున్నామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అటు మురుగు కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, పూడిక పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారుతున్నాయని తెలిపారు. అంతర్గత రోడ్లు లేక పడరాని పాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్రపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రజల కష్టాలు మీకు పట్టవా అంటూ నిలదీశారు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక జనం హరిగోస పడుతుంటే కుంభకర్ణ నిద్రపోతున్నారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక మోసపూరిత మాటలు మానుకోవాలని హితో పలికారు. ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించిన కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రజలకు ఇక్కడ కనీసం వసతులు అనేటువంటి రోడ్లు లేవు, నాలాలు లేవు, వీధి దీపాలు సరిగా లేవు. అందరూ కూడా వాళ్ళ రెక్కల కష్టంతో కూలి పని చేసి ప్లాట్లు కొనుక్కున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట ప్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళకి పట్టాలు లేవు, ఇల్లు కట్టేయడానికి ఒక్క రూపాయి లోన్ ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు. పింఛన్లు అనేక మందికి 50% మందికే పింఛన్లు ఇచ్చి సగం మందికి పింఛన్లు ఎగ్గొట్టిండ్లు. రేషన్ కార్డులు లేవు. ఏం పాలన ఇది? జోగు రామన్న గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. జోగు రామన్న గారు 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీకు సోయి లేదా? మీకు అసలు అట్లా అన్నం ఎట్లా తినబుద్ధి అవుతున్నది? మీకు తిండి ఎట్లా పోతున్నది? నిద్ర ఎట్లా పడుతున్నది? ప్రజలు ఇంత బాధల్లుంటే రేషన్ కార్డులు లేక, ఇండ్లు లేక, పింఛన్లు లేక, రోడ్లు లేక, నాలాలు లేక, లోన్లు ఇయ్యక ఇన్ని కష్టాలు ప్రజలు పడుతుంటే కనుక మీకు తిండి ఎట్లా పోతుంది? జోగురామన్న గారు గుర్తుపెట్టుకొని, జోగురామన్న గారు ప్రజల ఉసురు మీకు తగులుతుంది, లత్త కలుగుతుంది ప్రజల్ని. ప్రజలే గడ్డపాలలు, పలుగు పార గడ్డపాలు చేత పట్టుకొని మీ జోగురామన్నకు బొందగవ్వడానికి ప్రజలే పోతున్నారు. ఈసారి జోగురామన్నని బండకేసి, మీ అహంకారాన్ని అన్యాయాన్ని బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జోగురామన్న గారు. ఇదేనా మీరు చేసే పాలన? రాక్షస పాలన.